నమస్తే అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. సో, ఆహ్, కొత్తగా ఒక డిబేట్ వచ్చింది. శివాజీ గారి ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. అసలు శివాజీ గారు ఏం చెప్పారు? శివాజీ గారు ఒకానొక మూవీ యొక్క ఆహ్, ప్రోగ్రామ్‌లో పాల్గొని ఒక ఒక హీరోయిన్ మీద అంతకుముందే ఒక దాడి జరిగింది. అది ఎందుకు జరిగింది? సో, ఒంటి మీద బట్టలు సరిగ్గా వస్త్రధారణ సరిగ్గా లేకపోవటంతో, బాడీ పార్ట్స్ ఎక్కువ ఎక్స్‌పోజ్ చేయటంతో, సో, కొంతమంది మిస్‌బిహేవ్ చేశారు ఆ హీరోయిన్‌తో. సో, అక్కడున్న యాంకర్‌ని ఉద్దేశించి ఇలా నిండుగా చీర కట్టుకొని ఉంటే బావుంటుంది. ఏ ఇలాంటి మన బాడీ పార్ట్స్ కనిపిస్తూ లేడీస్ వాళ్ళ వాళ్ళ బాడీ పార్ట్స్‌ని ఎక్స్‌పోజ్ చేస్తూ డ్రెస్సింగ్ వేసుకొని పబ్లిక్ లోపలికి వస్తే పబ్లిక్‌లో అందరూ ఒకలాగా ఉండరు కదా! ఒక్కొక్కళ్ళు ఒక విధంగా రియాక్ట్ అవుతారు. సో, అలాంటి ఒక ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది గదా! అని ఆ ఇన్సిడెంట్‌ని ఏ గురించి చెప్తూ అలాంటి డ్రెస్సులేసుకోకుండా ఉంటే బావుంటుంది అన్నారు గానీ, మూవీస్‌లో ఏసుకోవద్దని ఏం చెప్పలేదు. సో, మూవీస్‌లో గాని వేరే పబ్లిక్ వాళ్ళ ఇంట్లో గాని ఒకవేళ మూవీస్‌లో ఆ పాత్ర డిమాండ్ చేస్తే ఏసుకోవచ్చు. సో, దాన్నేమనలేదాయన. పబ్లిక్‌లోకొచ్చినప్పుడు ఒక చీర కట్టుకొని మంచి కట్టుబట్టుతో ఓవర్ ఎక్స్‌పోజింగ్ ఒక లిమిటెడ్ లైన్ క్రాస్ చెయ్యొద్దు. సో, లిమిటెడ్‌గా ఉండాలి. ఏ ఎక్స్‌పోజింగ్ అయినా ఏదైనా అతి పనికిరాదు. సో, ఆ పర్టిక్యులర్ హీరోయిన్ సో, ఎలాంటి డ్రెస్ ఏసుకున్నారో మనకు తెలుసు. సో, మాక్సిమం పబ్లిక్‌లోకొచ్చేటప్పుడు కూడా ఏదో ఫిల్మ్ ప్రోగ్రామ్ ఆహ్, కోసం వచ్చినట్టున్నారు. ఆ ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు కూడా అలాంటి డ్రెస్సులు ఏసుకురాకూడదు. మూవీస్‌లో ఏసుకోవచ్చు. కానీ అలాంటి డ్రెస్ ఏసుకొనొచ్చేది. అందరూ ఒకలాగా ఉండరు. సో, రకరకాల అభిప్రాయాలుంటాయి. రకరకాల మైండ్ సెట్ ఉన్నవాళ్ళుంటారు. ఆహ్, డెఫినిట్‌గా కొన్ని మిస్‌బిహేవ్ చేశారు. సో, వారిని మనమేం సమర్థించడం లేదు. అది చాలా తప్పు. బట్ అలాంటి వాళ్ళు ఉన్నారు గాబట్టి, మనం మన జాగ్రత్తలో ఉండాలి. సో, ఓవరాల్‌గా సఫర్ అయ్యేది మనం. అవమానాలకి గురి కాబోయే వాళ్ళం మనం. సో, మనకి వాళ్ళు శారీరకంగా, మానసికంగా మనం ఇబ్బంది పడుతున్నాం. అలాంటి డ్రెస్ ఏసుకొని ఎవరైతే అలాంటి డ్రెస్ ఏసుకొని వెళ్లారో వాళ్ళకి అవమానం జరుగుతుంది. వాళ్ళు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడారు. ఆ హీరోయిన్ కూడా ఇబ్బంది పడ్డారు. సో, దానివల్ల అలాంటి డ్రెస్ ఎందుకు ఏసుకెళ్ళటం? ఎందుకు బాధపడటం? సో, ఎందుకు డిప్రెస్ అవ్వటం? సో, అలాంటి డ్రెస్సులేసుకోకుండా కొంచెం పద్ధతైన డ్రెస్సులేసుకొని వెళ్ళండి అని జస్ట్ అది జరిగి ఒక 2, 3 మినిట్స్‌లో క్యాజువల్‌గా చెప్పాడంతే. సో, కాపోతే కొన్ని పదాలు వాడారు. సామాన్లని ఇంకేదో దొంగ డాష్ అని ఏదో సంథింగ్ బ్యాడ్ వర్డ్స్ ఆవేశంలో దొర్లిని అవి. యాక్చువల్‌గా ఇమ్మీడియేట్‌గా ఆయన అది తప్పు కదా అనగానే దానికి క్షమాపణ కూడా చెప్పారు శివాజీ గారు. చెప్పినప్పుడు మనం అక్కడితో వదిలేయాలి. ఎవరైతే ఈ ఫుటేజ్‌లు, మైలేజ్‌లు కావాలి. సో, వేషాలు లేకుండా కొంచెం ఏమంటారు వేషాలు లేని నిరుద్యోగులు. అంటే మన పొలిటికల్ పీపుల్ కూడా కొంతమంది ఉంటారు. ఏదైతే ఎలాంటి పదవి లేకుండా, సో, ఏమి లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు సో, ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు దానిలో దూరి ఎలివేట్ అవ్వాలని ట్రై చేస్తారు. అలాగే కొంతమంది దూరారు దీనిలో. దూరి ఎలివేట్ అవ్వాలని ట్రై చేశారు. ట్రై చేసి వాళ్ళు ఏమనుకున్నారంటే, అబ్బా! భలే ఛాన్స్ దొరికింది. ఇది ఒక వాళ్ళకి స్త్రీ స్వేచ్ఛ అనే పదం మీద మనం సపోర్ట్ చేసి మంచి మైలేజ్ పొందొచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది దూరారు. సో, కొంతమంది రియల్‌గా దాన్ని అపోజ్ చేశారు. అది ఓకే. సో, కొంతవరకు ఓకే. కొంతమంది కావాలని మైలేజ్ కోసం దూరారు. సో, దానిలో నా అన్వేష్ అనే అతను ఒకతను. నోటి దూల. నోటి దూలతో ఉన్నది పోయే, డాష్ పోయే అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి ఇప్పుడు. సో, ఆయనకేం పని అసలు? తన మానాన తను మాడిపోయిన దోస తింటూ ఆహ్, థాయిలాండ్‌లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో, ఆయన ఎన్నో రకరకాల బూతులు, రకరకాల చాలా మంది గురించి, వాళ్ళ యొక్క అమ్మల గురించి, వాళ్ళ భార్యల గురించి రకరకాల బ్యాడ్ వర్డ్స్ వాడుతూ ఎన్నో విధాల ఎన్నో విధాలుగా చాలా మందిని ఇన్సల్ట్ చేస్తూ అలా నడుపుతున్నాడు. కానీ మన వాళ్ళు చాలా మంది పట్టించుకోలేదు. అది మన తప్పు కూడా యాక్చువల్‌గా చెప్పాలంటే అప్పుడే అతన్ని ఖండించాల్సింది. "మొక్కై వంగనిది మానై వంగునా" అంటారు కదా! సో, ఎప్పుడైతే అతను వేరే వాళ్ళ భార్యల గురించి, వేరే వాళ్ళ మదర్‌ల గురించి పచ్చి బూతులు మాట్లాడుతున్నాడో అప్పుడే అతన్ని అన్‌సబ్‌స్క్రైబ్ చేసి, సో, డైరెక్ట్‌గా అతన్ని డిస్కరేజ్ చేసినట్టయితే మన సీతమ్మదేవి, ద్రౌపది దాకా వచ్చేవాడు కాదు. సో, అది మన తప్పే అనాలి. సో, మనం అప్పుడే ఖండించాల్సింది. వేరే వాళ్ళ ఇష్యూ కదా! మనం ఎందుకులే అనుకున్నాం. వేరే వాళ్ళ ఇష్యూని కూడా మామూలుగా అతను చేయలేదు. సో, చాలా బ్యాడ్ వర్డ్స్ అంట. సో, మనం అవి చూడలేదు. ఒక వ్యక్తి యొక్క తల్లిని, ఒక
ఫేమస్ యూట్యూబర్ యొక్క వైఫ్, డాటర్, కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ పేరెంట్స్ని దారుణంగా మాట్లాడాడు. సో అప్పుడే అతన్ని మనం ఖండించాల్సింది. సో అప్పుడు ఖండించలేదు. అప్పుడు ఏదో ఇతను దేశ విదేశాలు తిరుగుతున్నాడు, మనం చూడనివి రకరకాలు చూపిస్తున్నాడు. సో మనం ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే ఆ, కొన్ని ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఆ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాడనో ఏంటో కానీ కొంత మనం నిర్లక్ష్యం చేసాం. సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసేసరికి వేల మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి అతనికి ఎక్కడ లేని ధనం వచ్చింది. ఎక్కడ లేనా ఆ, ఆ, ఏమంటారు, డబ్బు బాగా సంపాదించేసరికి ఆటోమేటిక్గా గర్వం వచ్చేసింది. నేను ఇంతమందిని తిడుతున్నాను, ఈ విధమైన బూతులు మాట్లాడుతున్నాను, సో పలానా పనులు, చెడ్డ పనులు చేశానని పబ్లిక్గా చెప్తున్నాను, అసలు నేను వాడేదే బూతులు. ప్రతి దేశంలో నేను ఆ, కొంతమంది ప్రాస్టిట్యూషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అతను. యాక్చువల్గా ప్రాస్టిట్యూషన్ అంటే ఆ, ఒక్కొక్క దేశానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క లేడీని వెంట పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు, రకరకాల డబుల్ మీనింగ్ డైలాగులు చెప్తాడు, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. సో ఇన్ని చేస్తున్నా సరే నన్ను భరిస్తున్నారు కదా అని చెప్పేసి లైన్ క్రాస్ చేసేసాడు. ఎక్కడ దాకా వచ్చాడంటే, మనం ఎంతో పవిత్రంగా పూజించే సీతమ్మదేవి, ద్రౌపది గారి మాన ప్రాణాల దాకా వచ్చేసాడంటే మన తప్పు కూడా ఉంది. మనం ముందే ఖండించాల్సింది అతను. ఎప్పుడైతే అతను వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడో అప్పుడే ఖండిస్తే ఇక్కడ దాకా వచ్చేవాడు. అది సో మన సబ్స్క్రైబర్లు చాలా మంది అతన్ని సబ్స్క్రైబ్ చేసేసరికి ఎక్కడి నుంచి వస్తుంది దానికి అమౌంట్. ఒకప్పుడు అతను ఈ వాజ్ నథింగ్. సో ఇప్పుడు నడమంత్రపు సిరి అన్నట్టు సడన్ గా రకరకాల చాలా మంది సబ్స్క్రైబ్ చేసేసరికి ఎక్కడ లేని డబ్బు, చూడలేనంత, తన లైఫ్ లో జీవితంలో ఊహించనంత డబ్బు వచ్చేసరికి గర్వం ఎక్కువ వచ్చేసింది. ఆ గర్వం వచ్చేసరికి అతను మాట్లాడే మాటలు కోటలు దాటినాయి. అది ఎక్కడ దాకా వచ్చినాయి, మన దేవతామూర్తులను కూడా కమెంట్ చేసేదాకా వచ్చేసిందంటే చూడండి, అది డెఫినెట్గా 100% అది మన తప్పే. సో శివాజీ గారు చెప్పిన దానిలో తప్పేంటి, ఒకటి ఏంటంటే ఆయన బ్యాడ్ వర్డ్స్ వాడాడు. ఆ 2 బ్యాడ్ వర్డ్స్ని మాట్లాడటం చాలా తప్పు అని ఇప్పటికీ 10-20 సార్లు క్షమాపణ కోరారు. సో అక్కడ ఆ ఇష్యూని వదిలేస్తే ఏముండేది కాదు. సో ఈ అన్వేష్ అనే అతను ఒక పుచ్చకాయ, ఒక కీరా తీసుకొచ్చేసి అంతకన్నా దారుణంగా మాట్లాడాడు. సో లకారం భాష అతను వాడాడు. ఎన్నిసార్లు శివాజీ గారిని లకారం భాష వాడాడు. సో అది బూతు కాదా? సో ఎన్నిసార్లు సీతమ్మదేవి, ద్రౌపది గురించి బ్యాడ్. సీతమ్మదేవి, ద్రౌపదికి రేప్ జరిగిందంట. అసలు ఇతనికి పురాణాల గురించి ఏం తెలుసు? ఇతను మహాభారతం, రామాయణాల గురించి చెప్తున్నాడంట. అసలు సీతమ్మ వారిని రావణాసురుడు ఎందుకు అపహరించుకెళ్ళాడు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. అది తెలుసా ఆయనకి? తెలియదు. సో ద్రౌపది విషయం ఏంటి? సో ద్రౌపది మీద వస్త్రాపరణ జరిగింది, వస్త్రధారణని రిమూవ్ చేశారు. సో అక్కడ రేపు ఏం జరగలేదు, ఇద్దరికి రేపులు ఏం జరగలేదు. ఈయన వాళ్ళ పేర్లు ఎందుకు తీసుకొచ్చాడు అనేది ఒకటి కావాలి, అదొకటి మాట్లాడుకుందాం. సో హిందువులు అనే ఒక రిలీజియన్ పేరు ఎత్తకూడదు. సో ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, అంతేగాని ఆ హిందువులు అనే పదం వాడటం కూడా చాలా తప్పు. సో భారతీయులు మన యొక్క దేశాన్ని కూడా ఇక్కడ దేశంలో ఉన్న ప్రజల్ని, అతను సబ్స్క్రైబర్లు కాదు, ఎవరి వల్ల అతను భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడో సో వాళ్ళని కూడా అవమానిస్తున్నాడు. సో అలాంటి స్థాయికి వెళ్ళిపోయినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని చూసి ఇంకొంతమంది రెచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పటికే ఆదిలోనే తుంచేయాల్సింది, అప్పుడు ఇగ్నోర్ చేశాం. సో ఇప్పటికైనా మేల్కోవాలి. సో ఎక్కడ ఖండించాలి. అసలు సీతమ్మదేవిని రావణాసురుడు ఎందుకు అపహరించాడు, అసలు ద్రౌపది గారికి ఏం జరిగింది, ఇవన్నీ ఏం తెలియదు. సో గమ్మత్తు ఏంటంటే తెలుసా, ఈయన మహాభారతం ఇవన్నీ ఏం తెలియదు, ఈయన మహాభారతం, రామాయణాలు చెప్తాడంట. ఇది ఎంతవరకు కరెక్ట్? నోరు తెరిస్తే బూతులు, చదువు తక్కువ, ఎక్కడో తిరుగుతున్నాడు, దేశ విదేశాలు తిరిగి ఆయన ఎంజాయ్ చేస్తూ కొన్ని క్యాప్చర్ చేసేసి యూట్యూబ్లో పెడుతున్నాడు. యూట్యూబ్ పుణ్యమా అంట డబ్బులు బాగా సంపాదించుకుంటున్నాడు. సో ఆ డబ్బులు బాగా వచ్చేసరికి గర్వం, మదం, అహం వచ్చేసింది. వాడెంత ఈడెంత. గరికపాటి గారిని కూడా అనే అంటారు, వాడేయాడు. సో అంత సభ్యంగా గరికపాటి గారిని ఎవరు మాట్లాడలేదు. సో గరికపాటి గారిని కూడా ఆయన కాలి ధూళికి కూడా సరిపోడు, దానికన్నా చాలా తక్కువ వ్యక్తి. ఆయన భాష మన అవినాష్ గారి యొక్క అన్వేష్ గారి యొక్క అతని క్వాలిఫికేషన్ కానీ, అతని భాష కానీ, అతని వేషధారణ కానీ, అతను చేసే బిహేవియర్లు కానీ, అతను చేసే రకరకాల విన్యాసాలు కానీ, సో ఆయన గరికపాటి గారిని విమర్శించేంత స్థాయికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాం. సో దిస్ ఈజ్ ద అనాలిసిస్ ఆన్ లేటెస్ట్ ఇష్యూ శివాజీ గారు అండ్ స్త్రీ స్వేచ్ఛ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో నా ఈ అనాలిసిస్ మీద మీరు కామెంట్స్ చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి,
నా ఛానల్ బలారెడ్డి కానీ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాలు ఎస్పెషలీ ఇది మన దేశానికి సంబంధించింది, మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించింది కాబట్టి చాలా డీప్గా చాలా జాగ్రత్తగా డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్లో ఇంకా కొంచెం డిస్కస్ చేసుకుందాం. మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.